ఈ సంక్రాంతికి కలర్ఫుల్ ఫీస్ట్ పెట్టాడు అనిల్ రావిపూడి. టాలీవుడ్ లెజెండరీ హీరోస్ చిరంజీవి, వెంకటేష్ ను ఒకే ఫ్రేమ్ లోకి తెచ్చి బాక్స్ ఆఫీస్ రఫ్ఫాడించాడు. ఇలాంటి రేర్ కొలాబరేషన్ తో థియేటర్స్ బ్లాస్ట్ చేసేందుకు, కాసుల సునామీ సృష్టించేందుకు, ఫ్యాన్స్ ను ఖుష్ చేసేందుకు రెడీ అవుతున్నాయి ఇంకొన్ని మల్టీ స్టారర్ ఫిల్మ్స్. అవేంటో చూసేద్దామా? టాలీవుడ్ లో స్టార్ హీరోలు, అందులోనూ టాప్ స్టార్స్ కలిసి నటించింది చాలా తక్కువ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తరంతోనే అసలు సిసలైన మల్టీ స్టారర్ యుగం ముగిసిపోయింది. అప్పుడెప్పుడో వెంకటేష్ త్రిమూర్తులు మూవీలో ఒక సాంగ్ లో స్టార్స్ అలా మెరిశారంతే. అలాంటి కొలాబరేషన్స్ టాలీవుడ్ లో ఫింగర్ టిప్స్ పై జరిగాయి. రాజమౌళి అసాధ్యం అన్నదాన్ని RRR తో సుసాధ్యం చేశాడు. యంగ్ హీరోలు రామ్ చరణ్ అండ్ తారక్ ను ఒకే ఫ్రేమ్ లోకి తెచ్చి ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చారు. మల్టీ స్టారర్ చిత్రాలకు వెంకటేష్ కేర్ ఆఫ్ అవుతున్నా తన జనరేషన్ హీరోలతో కాకుండా తన జూనియర్స్ తో కొలాబరేట్ అయ్యారు. కానీ అనిల్ రావిపూడి ఇద్దరు లెజెండరీ హీరోలను సంక్రాంతికి తీసుకొచ్చి అసలు సిసలైన ఫెస్టివల్ వైబ్ తీసుకొచ్చాడు. మన శంకర్ వరప్రసాద్ గారిలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ను కలిపి చూపించడంతో బాక్స్ ఆఫీస్ షేక్ ఎలా అయిందో కలెక్షన్లు చూసే అర్థం చేసుకోవచ్చు. ఆడియన్స్ ఎలాంటి రేర్ కొలాబరేషన్ కోరుకుంటున్నారో మరోసారి ప్రూవ్ అయింది. ఫ్యూచర్ లో బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కలిసి నటిస్తే బాక్స్ ఆఫీస్ బ్లాస్టే. టాలీవుడ్ లోనే కాదు, మాలీవుడ్ లో క్రేజియస్ట్ మల్టీ స్టార్ చిత్రం తెరకెక్కుతోంది. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ 18 ఏళ్ల తర్వాత రీయూనియన్ అయ్యారు. ఈ ఇద్దరు కలిసి నటించిన పేట్రియాట్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రేర్ రీయూనియన్ కు కారణమయ్యాడు మహేష్ నారాయణన్. విషు ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కేరళ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మమ్ముట్టి, మోహన్ లాల్ చివరిసారిగా 2008లో వచ్చిన 2020లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి, మహేష్ నారాయణ్ టాలీవుడ్, మాలీవుడ్ మ్యాడెస్ట్ కాంబోను సెట్ చేస్తే కోలీవుడ్ లెజెండరీ హీరోలను డీల్ చేసే ఆపర్చునిటీ కొట్టేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. రియల్ పాన్ ఇండియా హీరోస్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ 47 ఏళ్ల తర్వాత రీయూనియన్ అవుతున్నారు. తలైవా 173కి చేతులు కలిపినప్పటికీ హీరో కమ్ ప్రొడ్యూసర్ బాండింగే కానీ ఇప్పుడు ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అలాగే జైలర్ 2లో తలైవాతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ కనిపించబోతున్నాడు. ఈ ఏడాది మల్టిపుల్ ఇండస్ట్రీస్ నుంచి మల్టీ స్టార్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఇక ఆడియన్స్ ఎంజాయ్ చేయడమే తరువాయి. బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, ఏ వుడ్ లోనైనా హీరోయిజం క్రాస్ ద బార్డర్ గా మారుతోంది. వైలెన్స్ లెవెల్స్ పెచ్చిమీరుతున్నాయి. మాస్ అండ్ యాక్షన్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకునేందుకు హింసాత్మక ధోరణిని ఎంచుకుంటున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నారులు థియేటర్స్ కు రావడం కష్టమేనా? ఇలాంటి చిత్రాలతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇకపై నా నుండి వచ్చే సినిమాలు చిన్న పిల్లలు చూడలేరు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు నాని. ఇప్పటి వరకు క్లాసీ లుక్స్ లో పక్కింటి కుర్రాడిగా కనిపించిన ఈ న్యాచురల్ స్టార్ ఈ పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా వైలెంట్ హీరోగా మారిపోయాడు. ఆల్రెడీ హిట్ 3లో రక్తపాతం పీక్స్ లెవెల్లో చూపించాడు. రాబోయే ప్యారడైజ్ లో కూడా దీన్ని మించి ఉండొచ్చు. కేవలం నాని మాత్రమే కాదు, మాస్ అనిపించుకునేందుకు బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు హీరోలందరూ సైలెంట్ నుండి వైలెంట్ యాంగిల్లోకి మారిపోతున్నారు. స్క్రీన్ ను బ్లడ్ తో తడిపేస్తున్నారు. అర్జున్ రెడ్డిలో హీరోను ఒక ప్రేమ పిచ్చోడుగా చూపించిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ దగ్గరకు వచ్చేసరికి మోస్ట్ వైలెంట్ గా మార్చేశారు. పదునైన ఆయుధాలతో విలన్స్ ను ఊచకోత కోసేశాడు. నెక్స్ట్ స్పిరిట్ లో ప్రభాస్ ఇలా ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. అలాగే బాలీవుడ్ నుండి వచ్చిన కిల్ అండ్ బాగీ 4 చిత్రాలు కూడా ఏ సర్టిఫికెట్ చిత్రాలే. కూల్ స్క్రిప్ట్, నో హీరో ఎలివేషన్స్ అంటే మాలీవుడ్ కూడా హింసాత్మక ధోరణి చిత్రాల వైపే అడుగులేస్తోంది. మార్కోని బాలీవుడ్ ఆడియన్స్ కూడా చూడలేకపోయారంటే రక్తపాతం ఆ లెవెల్లో ఉంది. మరి ఈ సినిమాను చూడలేకపోయా అంటూ కిరణ్ అబ్బవరం స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. KGF చిత్రాలతో పాపులర్ అయిన కన్నడ హీరో యష్ గత సినిమాలతో పోల్చుకుంటే బడ్జెట్ తో పాటు వైలెన్స్ కూడా పెంచేస్తున్నాడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది. గన్స్ అండ్ వెపన్స్ అని తేడా లేకుండా పదునైన ఆయుధాలతో చిటికలో ప్రత్యర్థుల ప్రాణాలను హరించేస్తున్నారు. టీజర్ ఈ లెవెల్లో ఉందంటే ఇక సినిమాలో ఇంకెంత హింసాత్మకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సిలీ అండ్ సింప్లీ బాయ్ గా కనిపించిన విశ్వక్సేన్ కూడా మోస్ట్ వైలెంట్ అవతార్లోకి మారిపోయాడు. తన మెగాఫోన్ పడుతున్న కల్ట్ మూవీ హింస ఉంటుందని డిస్క్లైమర్ ఇచ్చి మరీ వైలెన్స్ చూపిస్తున్నాడు. ఇదొక సర్వైవల్ గేమ్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా ఇండియాలోనే రాలేదు. కానీ ఇదే హీరోయిజం అనుకుని, ఇదే మాస్ అనుకుని తెరపైన రక్తపాతం చూపిస్తున్నారు హీరోస్. ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ దూరం చేసుకుని ఈ సినిమాలతో ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకైనా తెలుసో లేదో తెలియాలి. కొన్ని గాసిప్స్ వింటూ ఉంటే ఫన్నీగా ఉంటాయి, ఇంకొన్ని నిజమైతే బాగుండు అన్న ఫీలింగ్ కలిగిస్తూ ఉంటాయి. అలాంటి రూమర్స్, అందులోనూ ఇద్దరు బాలీవుడ్ సీనియర్ బ్యూటీల గురించి గాసిప్స్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ తో టచ్ మే నాట్లా వ్యవహరించిన స్టార్ భామలు ఇక టచ్ లోకి వస్తారట. పుకార్లతోనే షికార్లు చేస్తున్న హీరోయిన్స్ ఎవరో ఓ లుకేండి. ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్ కు చిన్న చూపు. ఇక స్టార్ హీరోయిన్స్ అయితే ఇక్కడ హీరోలతో నటించేందుకు యాక్సెప్ట్ చేసేవారు కాదు.
కొత్త భామలు యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుని చెక్కేవాళ్లు, తిరిగి దేఖేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. బాహుబలి, RRR తర్వాత టాలీవుడ్ గ్లోబల్ రేంజ్కు వెళ్లిపోవడంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా వారణాసితో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తుంటే నెక్స్ట్ ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ కూడా ఇటుగా రాబోతున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ సౌత్ పన్ను అయినప్పటికీ తెలుగులో స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయలేదు. చేసే ప్రయత్నాలైతే చేసింది ఐష్. రావోయి చందమామలో నాగార్జునతో ఓ స్పెషల్ సాంగ్లో ఆడి పాడిన ఈ సీనియర్ బ్యూటీ చిరుతో బాగ్దాద్ గజ దొంగకు కమిట్ అయింది. కానీ కొంత షూట్ తర్వాత మూవీ ఆగిపోవడం, బాలీవుడ్లో బిజీగా మారిపోవడంతో ఇటుగా చూడలేదు. తమిళంలో మాత్రం సినిమాలు కంటిన్యూ చేసింది మేడం. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరుతో మరోసారి జోడీ కట్టబోతోందన్న రూమర్ వినిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ మాధురి దీక్షిత్ ఇటువైపు అస్సలు తొంగే చూడలేదు. హిందీలోనే స్టార్డమ్ చూడ్డం, టాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా టైం లేకపోవడం వల్ల ఇక్కడ సినిమాలు చేయలేదు ఈ డాన్సింగ్ క్వీన్. కానీ మన తెలుగు దర్శకులు విశ్వనాథ్తో వర్క్ చేసింది. అయితే ఈ సీనియర్ బ్యూటీ ఎట్టకేలకు తెలుగు ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ చూపిస్తుందట. త్వరలో నాని అప్కమింగ్ ప్రాజెక్ట్లోకి స్టెప్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉందన్నది గాసిప్. మొత్తానికి ఈ గాసిప్స్ వినడానికి చాలా బాగున్నాయి. నిజమైతే ఇంకా బావుంటుంది. అప్పుడు కాదన్న స్టార్ బ్యూటీస్ ఇప్పుడొస్తుంటే ఆ కిక్కే వేరేలా ఉంటుంది కదా. వెంకటేష్ మీద ఉన్న క్లీన్ ఇమేజ్ కోసింత డ్యామేజ్ చేసింది రానా నాయుడు వెబ్ సిరీస్. నాగ చైతన్యలో సరికొత్త యాక్టింగ్ టాలెంట్ చూపించిన సిరీస్ దూత. ఇలా సిల్వర్ స్క్రీన్ మీద చేయలేని కొన్ని ప్రయోగాలను డిజిటల్ తెరపై చేసేందుకు, తమను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ప్రెజెంట్ ఓటీటీ ఎక్స్పాండ్ అయింది. సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగింది. థియేటర్ సినిమాలకు ధీటుగా డిజిటల్ స్క్రీన్ కోసం కూడా మూవీస్ అండ్ సిరీస్లు తెరకెక్కుతున్నాయి. సిరీస్ రూపంలో కొత్త కొత్త కంటెంట్ డిజిటల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. ఈ మార్పును టాలీవుడ్ హీరోలు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే సిల్వర్ స్క్రీన్పై చేయలేని ఎక్స్పెరిమెంట్స్ను ఈ వేదికలపై చేసేందుకు సిద్ధమయ్యారు. వెంకటేష్ రానా నాయుడు సిరీస్తో ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా రిజిస్టర్ అయిన వెంకీని ఇందులో ఆయన డైలాగ్ డెలివరీ చూసి షాక్ అయ్యారు. దీంతో సీజన్ 2లో కాస్త కేర్ తీసుకున్నాడు స్టార్ హీరో. దూతతో జర్నలిస్టుగా సరికొత్త యాంగిల్లో కనిపించాడు నాగ చైతన్య. అతడి నటనకు మంచి అప్లాజ్ దక్కింది. ప్రజెంట్ వృషకర్మతో బిజీగా ఉన్న నాగ చైతన్య మళ్లీ డిజిటల్ ప్లాట్ఫామ్కి వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. తన 25వ సినిమా కన్నా ముందు లేదా ఆ తర్వాత దూత సీక్వెల్ చేయబోతున్నాడన్నది టీఎఫ్ఐలో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్. డీజే టిల్లుతో టిల్లుగానిగా మారిపోయిన మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం ఫస్ట్ టైం ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడట. వెంకీ అట్లూరి ఈ సిరీస్ చేయబోతున్నాడన్నది టాక్. సితారా ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్ను నిర్మించనుందట. నెట్ఫ్లిక్స్ రైట్స్ ఎక్వైర్ చేసినట్లు బజ్. సూర్యతో సినిమా కంప్లీట్ అయిన వెంటనే వెంకీ ఈ ప్రాజెక్టు కోసం సిద్ధుతో వర్క్ చేయబోతున్నాడు. డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీతో పాటు సుకుమార్ రైటింగ్స్, తన ఓన్ డైరెక్షన్లో మూవీస్ ప్లాన్ చేసుకుంటున్న హీరో మనసు సడన్లీ ఓటీటీపై పడిందట. త్వరలోనే ఈ షూటింగ్ పట్టాలేకబోతోంది. వీళ్లే కాదు, నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఓటీటీలోకి ఎంటర్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రీసెంట్లీ స్వయంభూ టీజర్ ఈవెంట్లో వెబ్ సిరీస్ చేసేందుకు తాను రెడీ అని హింట్ ఇచ్చాడు నిఖిల్. ఓం భీమ్ భూషణ్ స్టార్ చిత్రాలతో హిట్స్ మీదున్న ప్రీతి ముకుందన్ జోరుకు బ్రేక్లేశాయి. కన్నప్ప అండ్ మైనే ప్యార్ కియా డిజాస్టర్స్. కానీ సర్వం మాయ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. మాలీవుడ్లో ఫెయిల్యూర్ నుండి బయటపడిన నెమలి త్వరలో టాలీవుడ్లో కూడా లెక్క సరిచేనుందా? సొంత ఇండస్ట్రీ సంగతేంటి? కెరీర్ స్టార్టింగ్ లోనే ఓం భీమ్ బుష్ అండ్ స్టార్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో ప్రీతి ముకుందన్ కు యమ క్రేజ్ వచ్చింది. మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ మతి పోగొడుతూ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. అంతలోనే ఆమె స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ఎన్నో హోప్స్ పెట్టుకున్న కన్నప్ప డిజాస్టర్ అయింది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోయినా, టీం ఆమెను ప్రమోట్ చేయకపోయినా నెమలిగా సినిమాకు కావాల్సినంత గ్లామర్ అద్దేసింది. కన్నప్ప ఇలా కాగా ఆ వెంటనే మాలీవుడ్ డెబ్యూ మైనే ప్యార్ కియా కూడా ప్రీతి అంచనాలపై దెబ్బేసింది. కానీ గత ఇయర్ ఎండింగ్ లో వచ్చిన సర్వం మాయతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇందులో కనిపించింది కాసేపే అయినా తన పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ కు ఫిదా అయ్యారు మాలీవుడ్ ఆడియన్స్. ఇక టాలీవుడ్ ఫ్లాప్ లెక్కలను సరిచేయడమే మిగిలి ఉంది. ఛాంపియన్ రోషన్ సరసన ఏమో ఇది చేస్తోంది మేడం. అక్టోబర్ బరిలోకి దిగిపోతోంది ఈ ఫ్రెష్ లవ్ స్టోరీ. ఇక సొంత ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన తమిళ పొన్ను ప్రీతి నెక్స్ట్ వరుస పెట్టి సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల్లో అటెన్షన్ గ్రాప్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అదర్వా సరసన ఇదేం మురళి చేస్తున్న భామ హరీష్ కళ్యాణ్ దాషా మకాన్లో నటిస్తోంది. అలాగే అర్జున్ సజ్జా అభిరామిలో నటిస్తున్న మూవీలో కూడా కీ రోల్ చేస్తోంది నెమలి. దీన్ని ఏజీఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ప్రెజెంట్ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తున్న బ్యూటీ కన్ను బాలీవుడ్ వైపు కూడా మళ్లినట్టు లేటెస్ట్ బజ్.